ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో ఇలా ఉంది: నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరును అని మాట దేవుడు పలుకుతున్నాడు. దేవుని చేతిలో ఉన్నవారిని ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు అని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే నిత్య జీవము ఇచ్చినాను అని దేవుడు మనకు నిత్య జీవమును ఇచ్చాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు, ఆయనకి మహిమకరంగా, ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు మనం నిత్య జీవానికి వెళ్తాము. నిత్యము ఆయన దగ్గర మనం ఉంటాము. ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన ముఖదర్శనం చేస్తూ అక్కడ మనం సంతోషంగా ఉంటాము. దేవుడు వాగ్దానం చేశాడు, మనకి నిత్య జీవమును ఇచ్చాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయనను రక్షకుడుగా మనం స్వీకరించి రక్షణ పొందుకున్నప్పుడు ఆయన రాజ్యానికి వారసులముగా వెళతాము. ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లలు అవుతారని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన రాజ్యానికి వారసులముగా వెళ్ళాలి అని దేవుని చిత్తమైనది. నిత్య జీవమును మనకు అనుగ్రహించాడు. మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్న ప్రకారము మనకు నిత్య జీవమును అనుగ్రహించిన మహాగణుడు మన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన అడుగుజాడల్లో, ఆయన సన్నిధానములో మనము నిత్యము కొనసాగాలని దేవుని చిత్తమై ఉన్నది. నిత్య జీవం మనకు అనుగ్రహించాడు. దేవుడు నిత్య జీవాన్ని మనకు వాగ్దానం చేశాడు. ఆయన గొప్ప దేవుడు, సజీవుడు, సంపూర్ణుడు, నిత్యము మనల్ని చూస్తున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. నిత్యము ఆయన సన్నిధానంలో మనం కొనసాగుతూ ఆయన రాజ్యానికి వారసులముగా వెళదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.